రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అయితే ఇది నార్థన్ రైల్వే జోన్ కిందకు రావడం మన తెలుగు అభ్యర్థులకు కొంత నిరాశ అయినప్పటికీ పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ రైల్వే నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రపంచంలో ఏ దేశానికి అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉంది? ఏ చైనా, బి రష్యా, సి భారత్, ది అమెరికా. నార్థన్ రైల్వే కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్ ట్రైనీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ ద్వారా నార్థన్ రైల్వేలో 4096 అప్రెంటిస్ పోస్టులను ఫిల్ చేయనున్నారు. రైల్వేలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక బంపర్ ఆఫర్. నార్థన్ రైల్వేలో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ గా కొంతకాలం ట్రైనింగ్ తీసుకుని పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ అప్రెంటిస్ పోస్టుల కోసం ఆన్లైన్ అప్లికేషన్లు ఆగస్టు 16 నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 16 వరకు క్లోజ్ అవుతాయి. స్టార్ట్ లిస్ట్ అయిన ఫైనల్ క్యాండిడేట్ల డీటెయిల్స్ నవంబర్ లో పబ్లిష్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో ఉన్నవి పర్మనెంట్ జాబులు కాదు, కేవలం అప్రెంటిస్ ట్రైనీలుగా అర్థం చేసుకోవాలి. అప్లై చేసుకునే అభ్యర్థి 10th తో పాటు ఐటీఐ ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. క్యాండిడేట్ ఏజ్ కూడా 24 ఏళ్లకు మించి ఉండకూడదు. రిజర్వేషన్ బట్టి కొంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. జనరల్ క్యాండిడేట్ అభ్యర్థులకు ₹100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎటువంటి ఫీజు పే చేయనవసరం లేదు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అప్లై చేసిన క్యాండిడేట్లకు అప్లికేషన్లు, 10th మార్కులను, ఐటీఐలో వచ్చిన పర్సెంటేజ్ ను బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ ను రెడీ చేస్తారు. క్యాండిడేట్ల ఏజ్ ను బట్టి కూడా ప్రాధాన్యతనిస్తారు. మెరిట్ లిస్ట్ లో ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లను మెడికల్ టెస్ట్ కు పిలుస్తారు. మెడికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత అన్ని డాక్యుమెంట్లను కరెక్ట్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు సరిగ్గా చూపించకపోయినా లేదా ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు బయటపడితే మీ క్యాండిడేచర్ ని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కు ఉంటుంది. అప్రెంటిస్ గా పనిచేసే సమయంలో ప్రతి నెల కొంత అమౌంట్ ను స్టైఫండ్ గా పే చేస్తారు. నార్థన్ రైల్వేలో ఉన్న ఈ అప్రెంటిస్ జాబ్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ ను ఫిల్ చేయాలి. ఆన్లైన్ లో డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. మొత్తం 4096 అప్రెంటిస్ పోస్టులను నార్థన్ రైల్వేలో ఉన్న జోన్లలో డివైడ్ చేస్తారు. నార్థన్ రైల్వే కింద ఉన్న లక్నో, అంబాలా, మొరాదాబాద్, ఢిల్లీ, ఫిరోజ్పూర్ లో ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన 4096 అప్రెంటిస్ పోస్టులు ఏ కేటగిరీ కింద ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. కేవలం 10th ఐటీఐ క్వాలిఫికేషన్ కాబట్టి ట్రైనింగ్ కూడా గ్రేడ్ సి, గ్రేడ్ డి కేటగిరీలోనే ఉంటాయి. సెలెక్ట్ అయిన వాళ్ళను డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ సెక్షన్ లో ట్రైనింగ్ ఇస్తారు. వీటితో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ సెక్షన్ లో కూడా ట్రైన్ చేస్తారు. ఇవన్నీ 4th క్లాస్ జాబులు కదా అని లైట్ గా తీసుకోవడానికి లేదు. రైల్వేలో అప్రెంటిస్ గా చేసిన వాళ్ళకు తర్వాత మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. పెద్ద కంపెనీలో కాకుండా అబ్రాడ్ లో కూడా వీళ్ళకు మంచి అవకాశాలుంటాయి. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అప్రెంటిస్ గా ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళకు ట్రైనింగ్ తో పాటు నెలకు కనీసం 8,000 నుంచి 10,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. అయితే అప్రెంటిస్షిప్ కూడా కొంతకాలం వరకే ఉంటుంది. ఆ టైం పూర్తయిన తర్వాత క్యాండిడేట్లు వేరే కంపెనీలో ఉద్యోగం చూసుకోవాలి. దీనికి సంబంధించి ముందుగానే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ను రాయించుకుంటారు. సో ఫ్రెండ్స్, 10th క్వాలిఫికేషన్ నుండి ఐటీఐ చేసిన వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ వివరాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.